అజ్జంపేట కాళేశ్వరం మండల్ మా మా విలేజ్ మీ ప్రస్తుతం కాళేశ్వరం మండల ఎలక్ట్రికల్ షాపు చిన్నగా ఫ్యాన్ రిపేరు పెట్టుకొని బతుకున్నా. మా నాన్న మా ఇంట్లో ఉండొద్దని మా అన్నయ్య ముళ్ళ రవి మా నాన్నను మెడలు పట్టి దొబ్బేసి దానికి ఏది లేదని చెప్పి వెళ్ళగొట్టడం జరుగుతుంది. ఎప్పుడుందో కేసులు పెట్టడం జరుగుతుంది. మరియు కలెక్టర్ ఆఫీసు చుట్టూ ఆర్డీఓ చుట్టూ చాలా ఇబ్బందుల పడు తిరుగుతున్నాను 2 సంవత్సరాల నుంచి వెళ్ళి. మా నాన్నను ఇప్పటికీ వాళ్ళ ఒక మనిషిగా చూస్తలేరు. మరియు మా నాన్నను చాలా ఇబ్బందుల పాలు ఆస్తుల కోసం మా పొలం ఉన్నదని ఇల్లు ఉన్నాయని లేనిపోని కేసులు పెడితే కోర్టు చుట్టూ కూడా తిరిగిన, ఆర్డీఓ చుట్టూ కలెక్టర్ చుట్టూ న్యాయవాదుల చుట్టూ. కాళేశ్వరంపూర్లో ఇంతకుముందు మా నాన్న ఆస్తి కోసం పింఛన్ పైసల కోసం చంపడానికి ప్రయత్నం చేసిండు. చేస్తే మా పెద్దన్న ములరవి మీద కేసు పెడితే ఎస్ఐ తీసుకున్నట్టే తీసుకుంటాడు. మళ్ళీ తిరిగి పెద్ద పెద్ద పైరవలతో పట్టించి మమ్మల్ని ఆగం పట్టిస్తాడు. మరియు మాకు జీవనోపాధి లేకుండా చేస్తాడు. మా నాన్నను గుడిలా వండుకుంటున్నాడు. నేను షాపులో వండుకుంటున్నా, ఇంత పని చేసుకుంటున్నా. నాపై నేను చూసుకున్నందుకు నాపై లేనిపోనికి అపనిందల పాలు చేసుకుంటూ మా నాన్నను చిత్రహింసల పాలు చేస్తున్నాడు. మా నాన్న మనశాంతిగా ఇంత ఉన్నూరు కాడ మంచిగా బతికి అండుకొని తిని ఇంత మంచిగా ఉందామని పోతే మా అమ్మ లేదు. 5 సంవత్సరాలు నుంచి ఆయన గోసపడి మా ఊరి కాడ చాలా ఇబ్బందుల పాలు పడతాడు. మా నాన్నను బతకనిస్తలేడు, చిత్రహింసల పాలు చేస్తాడు. మా ముళ్ళరవి అని ఆయన చాలా ఇబ్బందులు పెట్టి అనేక ఇప్పుడు కేసులు మా నాన్నపై రుద్దినాడు. మా నడిపివాదిన నాకు రేప్ కేసు పెట్టింది, కోర్టులో తిరుగుతున్నా. మరియు పోలీసుల చుట్టూ తిరుగుతున్నా. దాదాపు 33 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది మా నాన్నకు. మా నాన్న సింగరేణి పని సైకిల్ తొక్కుంటా ఎంతో సింగరేణికి సేవ చేసిండు. గవర్నమెంటు మా నాన్నను పట్టించుకుంటలేదు. నేను ఎన్ని న్యాయస్థానాలు తిరిగినా కూడా మా నాన్నను అయ్యో పాప అని ఏ లాయర్ అంటలేడు, ఏ జడ్జి అంటలేడు, ఏ కలెక్టర్ అంటలేడు, ఏ ఎస్ఐ కానీ సిఐ కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మాకు సార్ ఏసీపీ గారి దగ్గర కూడా పోయినా, డీసీపీ దగ్గరికి పోయినా, అందరికి పోయినా. నేను మెట్లెక్కని స్టేషన్ లేదు, మెట్లెక్కని కోర్టు లేదు. అయినా కూడా న్యాయం జరుగుతలేదు. మా నాన్న మనస్తత్వం మంచిదే, కానీ కుటుంబంలో డబ్బు కోసం ఈ రోజులల్లో అన్యాయం చేసి మనసులను పిక్క తింటుర్రు. పెద్ద మనుషులు ఎట్లా అని ఆలోచిస్తలేరు. ఇవాళ రేపు కోడళ్ళు లేనిపోని అబ్బాండాల పాలు చేస్తూ నాన్నను ఇబ్బందుల పాలు చేస్తూ ఒక అరెస్ట్మెంట్ చేస్తాను. దీనికి సంబంధించిన 2 ఆపరేషన్లు అయినాయి ముసలి వ్యక్తికి. ఇవి వాటుకొని నేను ఎన్నో ఇబ్బందుల పాలు చూసుకుంటా, నాన్న చూసుకుంటా బతుకుతున్నా. కన్న తండ్రి లేకపోతే మనం ఎక్కడ బతకలేము. మన కన్న తండ్రి మనను ఆశీస్సులు ఉంటే ఆయన కష్టాన్ని మనం అర్థం చేసుకొని, ఆయన కన్నీళ్ళని మనం అర్థం చేసుకొని బతకాలి. ఆయన మంచి చెడ్డలు చూస్తూ ఆయన మనల్ని చూస్తూ బతకాలి అని నా ఆకాశం ఉంది. కానీ ఈ కుటుంబంలో అందరు వ్యక్తులు ఒక్క లెక్క ఉండరు కాబట్టి నేను ఇబ్బందుల పాలవుతానా. ములకృష్ణ అని నా పేరు. నాకు సత్వరైన గవర్నమెంటు మా నాన్నకు మంచి ఎంప్లాయీగా గుర్తింపు చేయించుకున్నాడు గోదావరిఖండ్లో. ఇప్పుడు గవర్నమెంటు ఎందుకు ఆలోచిస్తలేదు? మా నాయన మంచివాడని ఎందుకు ఈ గవర్నమెంట్ చెప్తలేదు? ఈ కలెక్టర్ ఎందుకు చెప్తలేడు? ఈ కోర్టు ఎందుకు చెప్తలేదు? అన్యాయమైన కేసులు పెట్టిరని నేను ఇబ్బందుల పాలు పడుతున్నా. మా నాయన మంచివాడే, కానీ ఈ ఇల్లు ఆస్తి కోసం మా నాయన మీద నడిపి కోడలు మూల రజిత తనను రేపు చేసిండని పెట్టింది. తన ఆస్తి కోసం ఇంత దిగజారి ఒక వృద్ధుండి 80 సంవత్సరాల వృద్ధుడిని ఇంత ఇబ్బందుల పాలు చిత్రహింసల పాలు చేసుకుంటూ చేస్తున్నది. మూల రజిత గోదావరిఖండ్లో ఉన్నది. ఇక్కడ మా నాయన ఊళ్ళో కూడా ఉండనీయకుండా తప్పుడు కేసులు పెడుతూ కొడుతూ తిడుతూ ఆయనను హత్య చేయడానికి డబ్బు కోసం ఆస్తి కోసం నానా ఇబ్బందుల పాలు పెడుతుండ్రు. మీరు కేసు పెట్టారు హత్య? మరి అంతకుముందు పెట్టిన ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసి ఎక్కడ పెట్టారు? మీరు కేసు ఎక్కడ పెట్టారు? అక్కడనే కాళేశ్వరంపూర్లో ఎస్ఐ క్లోజ్ చేసి మా మీద రివర్స్ పెట్టిండు. అప్పుడు
ఎమ్మెల్యే పెట్టే చెప్పన్నా అప్పుడు ఎస్ఐ ఫోన్ చేసి ఆ 2 కేసులు ఉల్టా పెల్టా చేసిండు. నాన్నని కొట్టిందని పోతే మా మీదే 2 కేసులు పెట్టిండు. అప్పుడు ఎస్ఐ దాసరి మనోహర్ రెడ్డి కాలంలో టీఆర్ఎస్ కాలంలో మా శ్రీనివాస్ అనే ఎస్ఐ లంచం తీసుకొని బైరాకులకు బెండ్ అయ్యి మా మీద కేసులు పెడితే ఇప్పటి వరకు ఇంకా తిరుగుతూనే ఉన్నావు. మా నాయన మంచితనాన్ని ఎందుకు గుర్తిస్తలేదని చాలా కష్టపడి తిరుగుతున్నా. నుంచి 33 సంవత్సరాలు బాయిపాలు చేసిన రిటైర్మెంట్ అయినా 30 గుంటల పొలం ఉండే దొంగతనంగా నా భార్యను తీసుకొచ్చి సంతకం పెట్టుకుంది. ఇళ్ళకైతే నా ఇల్లు నేను బతుకుతారా అంటే నా పెద్ద కొడుకు నా పెద్ద కోడలు నన్ను దుర్మార్గం చేసి దెబ్బలు కొట్టి ఒక్కోసారి కొడుతానని అయితే తప్పించుకొని ఉరికిన. రెండోసారి సుతం నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా జరిగింది సారు అంటే ఏపీఆర్ బుక్ చేసింది అన్నాడు. ఇదివరకు వాడిని పట్టుకున్నది లేదు, చేసింది లేదు. అయ్యా నెల రోజుల గుండె వండుకుంటానా, ఎక్కడ తిరిగినా ఏం అవుతలేదు, ఎక్కడ న్యాయం జరుగుతలేదు. నా పరిస్థితి నేను బతుకుతానా, నా భార్య చచ్చిపోయింది, నా 5 సంవత్సరాల 4 నెలలు అవుతుంది. నా తర్వాత కొడుకు సుతం చచ్చిపోయిండు. వానికి 2 కొడుకులు అయితే చదివిపించిన, గవర్నమెంట్ నౌకలు దొరికినాయి. నేను కట్టం చేసి మా మనిషికి ఇంత డబ్బు ఇచ్చిన, మనిషి 20 లక్షలు. 2 కొడుకులు 3 కొడుకులు అయితే నటి కొడుకు జరిగిపోయిండు. వానికి 2 కొడుకులు అయితే చదివిపించిన, గవర్నమెంట్ జాబులు వచ్చింది. డబ్బు మంచి ఇచ్చిన, బంగారం మంచి ఇచ్చిన. నన్ను ఇట్లా అదో గతి చేసి నన్ను దెబ్బలు కొట్టిండు. నా నడిపోడలు కొట్టింది. ఎక్కడ పరిస్థితి లేదా అని గుండె నెల రోజుల బట్టి గుండె పట్టుకుంటాను. రామరావు వారి గుండె నాకు శాతం అయితే లేదయ్యా. పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినావా? పెద్దోని మీద ఇచ్చిన, అది కొట్టింది అవతల పడ్డది. నేను కొట్టిన వాళ్ళు ఎవరు? నేను పెద్ద కొడుకు నన్ను కొట్టి ముల్లరవి పేరు మూల రవి మంజుల పెద్ద కొడుకు. నేను పోయి గుళ్ళే వాడుకుంటాను. ఇక నా పరిస్థితి ఇట్లున్నది అయ్యా. నేను రిటైర్ అయిన డబ్బు వారికి ఇచ్చిన, బంగారం మార్చుకున్నారు. నా ఇల్లు నడిపడానికి ఇల్లు కట్టిన విఠలనగర్లో. అందులో నువ్వు ఉండి ఇక్కడ శర్వదాన్ని ఉంటారంటే అక్కడ నా ఇల్లు నాకు ఇక్కడ హక్కున్నదాన్ని నన్ను దుర్మార్గం చేసి అది కొట్టింది. ఆ తర్వాత నా పెద్ద కొడుకు నీకేం లేదు పొమ్మని నా దుర్మార్గంగా నన్ను ప్రవర్తించి సాగొడుతున్న ప్రయత్నం చేసేందుకు తప్పు. ఎందుకంటే కాలువూరు శ్రీరామపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, ఇక్కడ నెల రోజులు అయితే పట్టించుకుంటలేదు. నాది ఎందుకంటే కాలువూరు శ్రీరామపురం మండలం నేర్జపట గ్రామం. నా పేరు మూల రాజయ్య. అప్పుడు డబ్బు బంగారం అంతా మార్చుకున్నారు. నా భార్య చచ్చిపోయి 5 సంవత్సరాలు 4 నెలలు అవుతుంది. ఆ తర్వాత 23 రోజులు నా కొడుకు చచ్చిపోయింది. నా బతుకు ఆగమైపోయింది. ఏడిపోయినా ఏం జరుగుతలేదు. ఇట్లా అయిపోతుంది నా బతుకు. ఇక అది బిడ్డ అంటే బాబు 15 రోజులు అవుతుంది. తీసుకొచ్చుకో హోటల్ ఇక్కడ తిరుగుకుంటా అలా పడుకుంటా. ఆ బతుకు ఇట్లా అయిపోయింది అయ్యా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.